పీరియడ్స్ అప్పుడు హైజీనిక్గా క్లీన్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇది మీ రీప్రొడక్టివ్ హెల్త్ అంటే సంతానలేమి సమస్య ఫ్యూచర్లో రాకుండా కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. సో 5 ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఒకటేమో చేంజ్ రెగ్యులర్లీ, అంటే ప్యాడ్ తడిసిపోయినా ఊరికే ఆ ప్యాడ్లో ఉండకుండా ప్యాడ్ మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. క్లీన్ రెగ్యులర్లీ, క్లీన్గా ఉండాలి. ఆ ఏరియా అంతా మొత్తం క్లీన్గా ఉంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండవు. బ్రీదబుల్ క్లోత్స్ వేసుకోండి. క్లోత్స్ కూడా కొంచెం కాటన్ వేసుకుంటే, అంటే మనది ట్రాపికల్ కంట్రీ కదా, ఎండ్ ఎక్కువ, సౌత్ ఎస్పెషలీ ఏంటంటే ఎండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చెమటలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్రీదబుల్ క్లోత్స్ కాటన్ ఎక్కువ వేసుకోండి. 4వది డిస్పోజ్ కేర్ఫుల్లీ, అంటే ఆ ప్యాడ్ వాడిన తర్వాత పడేయడం అనేది జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 5వది స్టే హైడ్రేటెడ్, అంటే నీళ్ళు ఎక్కువ తాగాలి. నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల మీకు ఈ డీహైడ్రేషన్ సమస్యలు అవ్వవు. బ్లడ్ లాస్ అవుతుంది కదా, మరీ అంత పెద్ద బ్లడ్ లాస్ కాదు కానీ డీహైడ్రేషన్ వల్ల కూడా మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హైడ్రేషన్ తప్పకుండా పాటించండి. దీని గురించి ఇంకా వివరాల కోసం జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి.